నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా. నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా. నీవే నా ప్రాణం యేసయ్యా, నీవే నా సర్వం యేసయ్యా. నీవే నా ప్రాణం యేసయ్యా, నీవే నా సర్వం యేసయ్యా. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా. యేసుతో ప్రతిదినం ఆత్మీయ కార్యక్రమాలకు ప్రేమతో మిమ్మును మీ కుటుంబ సభ్యులను అందరినీ ఆహ్వానిస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్ మీకు, మీ కుటుంబ సభ్యులకు. ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ మా పరిచర్య తరపు నుండి, మా యొక్క కుటుంబము నుండి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారు? క్రిస్మస్ సందడి మీ ఇంట్లో బాగున్నట్టుంది. క్రిస్మస్ హడావుడిలో ఉన్నారు, క్రిస్మస్ ఆనందంలో ఉన్నారు. ఈరోజు మీ బంధువులు, స్నేహితులు, మీ బిడ్డలు అందరూ సంతోషంగా ఇంట్లో ఉన్నారు కదూ. చాలా మంచిది. అలానే ఇంట్లో గడపకుండా మీ కుటుంబ సభ్యులందరూ కలిసి మందిరాలకు వెళ్ళి దేవుని సేవకుల ద్వారా బోధించబడి మంచి దైవ వర్తమానాన్ని విని ఆ వర్తమానాన్ని మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చుకుంటారని ఒక సేవకుడిగా మీకు పిలుపునిస్తున్నాను. చాలా మంచిది. ఈ క్రిస్మస్ సందర్భముగా మీతో ఓ ప్రత్యేకమైన వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో మీ దగ్గరికి తీసుకుని వచ్చాను. ఆలస్యం ఎందుకు? విందామా? రండి. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనములో చాలా అద్భుతమైన మాటను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. ఏంటట? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం అన్నమాట. సంతోషకరమైన వర్తమానాన్ని దూత అక్కడ ప్రకటిస్తున్నాడు. సంతోషకరమైన వర్తమానం అక్కడ ప్రకటించబడుతుంది అంటే అప్పటి వరకు మనుషులు ఏమి లేదంటే సంతోషం లేదు, ఆనందం లేదు. ఏదో తెలియని బాధ, ఏదో తెలియని దుఃఖం, ఏదో తెలియని వేదన మనిషిని వేధిస్తుంది అనుకుంటా. ఆ వేదనకు, ఆ సంతోషం లేకపోవడానికి, ఆ బాధకు కారణం ఒకే ఒకటి. ఏమిటా ఒకటంటే మనిషి జీవితంలో దాగి ఉన్న పాపమే. ఆ పాపము మనిషి జీవితంలో సంతోషాన్ని తీసివేసింది. ఆ పాపము మనిషి జీవితంలో ఆనందాన్ని తీసివేసింది. చాలామంది తెలియక పాపం చేస్తే సంతోషంగా ఉంటుంది అనుకుంటారు, పాపం చేస్తే ఆనందించవచ్చు అనుకుంటారు. పాపములో సంతోషం ఉంటే పాపాత్మురాలు యేసుప్రభు దగ్గరికి వచ్చేది కాదు. పాపములో సంతోషం ఉంటే సమరయ స్త్రీ యేసుప్రభు దగ్గరికి వచ్చేదే కాదు. పాపములో సంతోషం ఉంటే సౌలు పౌలుగా మార్చబడేవాడే కాదు. పాపములు ఎప్పుడూ సంతోషం ఉండదు, పాపములు ఎప్పుడూ ఆనందం ఉండదు. పాపములో వేదన ఉంటుంది, పాపము దుఃఖానికి తీసుకువెళ్ళింది. ఆ పాపము చివరికి మరణాన్ని తీసుకుని వచ్చింది. ఈ ఉదయపు వేళ
దేవుని దూత మహాసంతోషకరమైన స్వర్తమానమును మీకు నేను తెలియజేస్తున్నాను అన్నాడంటే ఆ సంతోషకరమైన మాటను ప్రకటించడానికి దూత వచ్చాడు అంటే అప్పటి వరకు సంతోషం లేని మనుషులకు సంతోషం ఇవ్వడానికి వచ్చాడు. ఏ రీతిగా సంతోషాన్ని వస్తుంది, ఏ రీతిగా సంతోషం ఒక వ్యక్తిలోకి వస్తుందంటే అక్కడ రాయబడిన మాట 11వ వచనములో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. అవును, మనిషి సంతోషం లేక పాపములో కొట్టుమిట్టాడుతూ మరణపు అంచుల్లోకి వెళ్ళిపోయి మరణానికి దగ్గర అయిపోయాడు. ఆ మరణించిన వ్యక్తులందరూ కూడా నరకానికి వెళ్ళిపోతున్నారు. అటువంటి మరణము నుంచి ప్రజలందరిని విడిపించి ఆ పాపం అనేది మీ జీవితంలో లేకుండా ఆయన భుజముల మీద ఆ పాపమును మోసి నీ కొరకు నా కొరకు పాపము నుంచి విడిపించి మనల్ని సంతోషపరిచి ఆ పాపమును తానే భరించే రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. ఇక మీ జీవితంలో సంతోషమే ఉంటుంది తప్ప దుఃఖం ఉండదు. ఇక మీ జీవితంలో ఆనందమే ఉంటుంది తప్ప బాధ ఉండదు. ఇక మీ జీవితంలో నెమ్మది ఉంటుంది తప్ప ఇక మీ జీవితంలో ఎప్పుడు బాధలు ఉండవు అని ఇదిగో లోకరక్షకుడని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడన్న సంగతిని దూత ప్రపంచానికి తెలియచేస్తున్నాడు. నిజమే నాన్న, ఒకప్పుడు సంతోషం లేని జీవితాలు మనుషులవి, ఒకప్పుడు ఆనందము లేని జీవితాలు మనుషులవి. అయితే క్రీస్తు ప్రభు రాకడ ఈ లోకానికి సంతోషాన్ని తీసుకొచ్చింది. యేసుక్రీస్తు ఎవరో తెలుసా? జీసస్ క్రైస్ట్ ఈజ్ కీ ఆఫ్ హిస్టరీ. యేసుక్రీస్తు ప్రభు చరిత్రకు ఒక తాళం లాంటివాడు. అవును, అందుకోసమే క్రీస్తుకు ముందు క్రీస్తుకు తరువాత అని ప్రపంచ చరిత్ర చెబుతుంది, చదువుతూ ఉంటాము. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఏం తీసుకొచ్చాడంటే రక్షణ. మనుషులందరూ పాపంలో ఉన్నప్పుడు ఆ పాపము మనిషి జీవితంలో ఉన్న సంతోషాన్ని తొలగిస్తే, మనుషులందరూ శాపములో ఉన్నప్పుడు ఆ శాపం మనిషి జీవితాల్లో ఉన్న ఆనందాన్ని తొలగిస్తే, తిరిగి ఆ సంతోషాన్ని ఇవ్వటానికి రక్షకుడు యేసు వచ్చాడని ప్రపంచానికి గబ్రియేలు దూత ప్రకటిస్తున్నాడు. నిజం. ఆ రోజున ఓ నపుంసకుడట దేవుని దేవాలయానికి ఆరాధించడానికి వెళ్ళాడట. ఆరాధించడానికి వెళ్ళిన వ్యక్తి దుఃఖముతో, వేదనతో, బాధతో తిరిగి వస్తున్నాడు. ఎందుకు తిరిగి వస్తున్నాడు? ఆయన అక్కడ ఆరాధించలేకపోయాడు, ఆయన అక్కడ ప్రభు సన్నిధిలో మోకరించలేకపోయాడు. ఎందుకు ఇలా జరిగింది అని బాధతో, వేదనతో తిరిగి వస్తుండగా ఫిలిప్పు ఆత్మవశుడై ఆత్మచేత ప్రేరేపించబడి అరణ్యములో ఆ నపుంసకుడిని కలుసుకోవటానికి వెళ్ళాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయములో. అయితే ఆయన ఆ రథం మీద కూర్చున్న నపుంసకుడు దేవుని వాక్యాన్ని యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడట. కానీ అర్థం కావట్లే. ఏం చదువుతున్నాడు? 53వ అధ్యాయాన్ని చదువుతున్నాడు. వదకు తేబడిన గొర్రె పిల్లవలే మన పాపములన్నిటినీ ఆయన భుజముల మీద మోసాడు, మన వ్యసనముల నిమిత్తమై కొట్టబడ్డాడు, మన దోషముల నిమిత్తమై శిక్షించబడ్డాడు అని వదకు తేబడిన గొర్రె పిల్లవలే మౌనమైపోయాడు. అతడు పొందిన గాయముల చేత మనము స్వస్థత పొందుచున్నాము. ఈ రీతికి ఈ మాటలను చదువుతున్నాడు. కానీ అతడు ఎవరు కొట్టబడింది? మన వ్యసనముల కొరకు, మన పాపముల కొరకు, మన దోషముల కొరకు శిక్షించబడిన వ్యక్తి ఎవరు? అర్థం కావట్డానికి. అది ప్రవచనం. ఫిలిప్ వెళ్ళిపోయి మాట్లాడాడు. అతడెవరో నపుంసకుడికి తెలియచేశాడు. నువ్వు వెతుకుతున్న అతడు, గాయపరచబడిన అతడు, శిక్షించబడిన అతడు, మన దోషముల కొరకై ఆ మ్రాను మీద వ్రేలాడు తీయబడిన అతడు యేసుక్రీస్తు ప్రభు అని ఎప్పుడైతే పరిచయం చేశాడో వెంటనే ఆ యేసు నాకు కావాలి, ఆ యేసు నా జీవితానికి కావాలని అడిగినప్పుడు బాప్తీసం పొందటానికి ఆ నపుంసకుడు సిద్ధపరచబడ్డాడు. ఇవిగో నీళ్లు, ఈ అరణ్యములో ఈ నీటి ఊటలు ఇక్కడ ఉన్నాయి, నాకు బాప్తీసం ఇవ్వు అని చెప్పగానే ఫిలిప్పు ఆ నపుంసకుడికి ఆ అరణ్యములో బాప్తీసం ఇచ్చాడు. బిడ్డా, అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఆ మాట మీరు చదవండి.
దేవుని యొక్క వాక్యములో అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయములో 38వ వచనము నుండి చదువుకుంటూ వెళితే 39వ వచనములో ఒక అద్భుతమైన మాట కనిపిస్తుంది. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. నపుంసకుడు ఎలా వెళ్ళాడట? సంతోషించుచు తన త్రోవన వెళ్ళాడట. అంటే అప్పటి వరకు ఆ నపుంసకుడికి ఏం లేదు, సంతోషం లేదు. అప్పటి వరకు ఆ నపుంసకుడికి ఏం పొందుకోలేకపోయాడు, సంతోషం. ఎప్పుడు వచ్చింది సంతోషం? బాప్తీసం పొందినప్పుడు. బాప్తీసం పొందినప్పుడు తన జీవితంలోకి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే వచ్చాడో తన జీవితంలో సంతోషం వచ్చింది. హల్లెలూయా! అదే క్రిస్మస్ అంటే. క్రీస్తు ప్రభు లేని క్రిస్మస్లు చేస్తున్నారు చాలామంది. స్టార్లు కట్టి, లైట్లు పెట్టి, క్రొత్త బట్టలు వేసుకొని, పిండి వంటలు వండుకొని, బంధువులందరినీ పిలిచి మందిరానికి వెళితే అది క్రిస్మస్ కాదు బిడ్డ. క్రీస్తుని జీవితంలో పుట్టాల. ఆ నపుంసకుడి జీవితంలో క్రీస్తు పుట్టాడు. ఆ క్రీస్తు ప్రభు తన జీవితంలో ఏమిచ్చాడంటే సంతోషాన్ని ఇచ్చాడు. అందుకోసమే గబ్రియేలు దూత మాట్లాడుతున్నాడు, ఈ లోకములో ఉన్న ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. నిజమే, క్రీస్తుకు ముందు మనుషుల జీవితాలు సంతోషము లేదు. క్రీస్తుకు ముందు మనుషుల జీవితాలు చీకటి. క్రీస్తుకు ముందు మనుషుల జీవితాలు శాపం. ఆ శాపగ్రస్తమైన జీవితాల కోసం క్రీస్తు ప్రభు మరణించడానికి 2020 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడే, అదే క్రిస్మస్ అంటే. క్రొత్త బట్టలు కట్టుకోవటం కాదు, నీ కోసం క్రీస్తు చనిపోవటానికి వచ్చాడు. పిండి వంటలు వండుకున్న బంధువులు పిలవటానికి కాదు, నీ కోసం క్రీస్తు మరణించటానికి వచ్చాడు. ఆయన నీ హృదయములకు ఆహ్వానిస్తావా? ఆయనను నీ హృదయములోకి పిలవగలుగుతావా? ఆయనను నీ హృదయంలోకి తీసుకోగలుగుతావా? నీ జీవితం సంతోషమైపోద్ది. పాపములో సంతోషం ఉండదు బిడ్డ, లోకములోనూ సంతోషం ఉండదు. పాపములో సంతోషం ఉంటే ఆ పాపాత్మురాలు పాపము చేసిన సంపాదించిన డబ్బంతటిని ఖర్చు పెట్టి ఓ అత్తరబుడ్డు కొనుక్కొని క్రీస్తు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చేది? క్రీస్తు ప్రభు పాదాల దగ్గర దాన్ని పగలగొట్టి ఆ అత్తరతో కాళ్ళను కడిగి తన కన్నీళ్లతో ఎందుకు తుడిచేది? ఎందుకు కడిగేది? ఆలోచించు. పాపములో సంతోషం ఉంటే ఆవిడ ప్రభు దగ్గరకు రావాల్సిన పని లేదే. పాపములో ఆనందం ఉంటే ప్రభు దగ్గరకు రావాల్సిన పని లేదే. పాపములో కాదు, క్రీస్తులో సంతోషం ఉంది. ఆ క్రీస్తు నీ దగ్గరికి రావాలంటే నువ్వు కూడా ఈరోజు బాప్తీసం పొందు, రక్షణ పొందు. నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో జరుగుద్ది. అట్టి కృప, అట్టి దీవెన, అట్టి సంతోషం ఈరోజు ప్రభు నీకు దయచేయునుగాక. ఆమేన్. ఈ బర్త్డేలు చేసుకుంటున్న పిల్లలు, మ్యారేజ్ డేలు ఈరోజు కూడా చేసుకుంటున్న బిడ్డలందరికీ నా శుభాభివందనాలు. మరియు మరొకసారి మా పరిచయం నుంచి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. మీకోసం ప్రార్థిస్తాను. దయగలిగిన మాత్రమే నీకు స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన ఉదయకాలపు వేళ నీ బిడ్డలతో మీరు ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి వందనాలు. నిజమే, ఈ ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన శుభవర్తమానం క్రీస్తు పుట్టకను గురించి మాకు తెలియచేశావు. క్రీస్తు మా జీవితాలు పుడితేనే సంతోషం. ఆ నపుంసకుడి జీవితంలో క్రీస్తు లేనంత వరకు సంతోషం లేదు. క్రీస్తు వచ్చిన తర్వాత సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను అని మేము చూస్తున్నాం. ఎంతమంది బిడ్డల జీవితాల్లో క్రీస్తు లేడు? ఈ రోజున వారందరి జీవితాల్లోకి క్రీస్తు వెళ్ళినట్లుగా కృప చూపి ఆ సంతోషకరమైన ఆనందాన్ని వారి జీవితాల్లో కూడా దయచేయమని యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. కల్వరి మార్గం మినిస్ట్రీస్ భద్రాచలం సారపాక ఈ పరిచర్యను అనేక సంవత్సరాలుగా ప్రేమిస్తూ, ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తూ, సహకరిస్తూ, ప్రోత్సహిస్తూ, ఈ పరిచర్యలో పాలిభాగస్తులైన నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్.
ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీరు కూడా మీ కుటుంబ సమేతంగా ఈ క్రిస్మస్ ఘనంగా జరిపించుకుని దేవునికి మహిమకరంగా జీవించాలని ఆశిస్తూ మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విష్ యూ హ్యాపీ క్రిస్మస్. Praise the Lord. I wish you a very happy Christmas to everyone. Grandly celebrate this day in all of your families and bring glory to our Jesus Christ. Praise the Lord. We wish you a happy Christmas from our family and be blessed by celebrating this Christmas very grandly. Once again, happy Christmas. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా నన్ను చేరయ్యా.